హలో ఎవ్రీవన్, ఫుల్ లెంత్ పాడ్కాస్ట్ ఎపిసోడ్ కన్జ్యూమ్ చేయలేకపోతే దాని నుండి జనరేట్ అయిన స్మాల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ది ఆర్ఆర్ఆర్ షో క్లిప్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మిస్ అవ్వద్దు. సార్, అదే టెంపుల్స్లో ఎంత కూల్చినప్పటికీ ఇప్పటికీ కొన్ని టెంపుల్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి. అంటే ఆ శక్తిని తట్టుకొని అంతా ఉన్నాయి. బట్ నార్త్ సైడ్ లేకపోవచ్చు, బట్ సౌత్ సైడ్లో అట్లాంటిది ఒక టెంపుల్ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ సార్. అంటే మాకు తెలిసింది ఏంటంటే కింద ఛాంబర్స్లో కొన్ని ఉన్నాయి, కొన్ని నిధులు చాలా దొరికినాయి. బట్ ఇంకొక ఛాంబర్లో అది ఓపెన్ చేస్తే సముద్రంలో నుంచి ఏదో అలలాగా వినిపిస్తుంది, అది ఓపెన్ చేస్తే మొత్తం ప్రపంచం అంతా నాశనం అయిపోతుంది అని మాకు తెలుసు. బట్ ఆర్కియాలజికల్గా మీరు మీరు కనిపించేది నమ్మే వాళ్ళు మేమేం చేస్తామంటే వీ గో బై ఎవిడెన్స్. అక్కడ ఏముంటుంది అయితే మనకి యాక్చువల్గా ఆలయ నిర్మాణంలో కొన్ని పద్ధతులు ఉంటాయి. ఖాతకుడ్యం అంటాం మేము. అంటే ఏంటి, భూమిలోకి గుంట తీసి ఎంతవరకు పునాది తీయాలి, జలాంతం వా శిలాంతం వా వాలుకాంతం వా అని రాయి పడిందాక, నీళ్లు పడిందాక, ఇసుక పడిందాక మేము పునాది తీస్తాం. తీసి అక్కడి నుంచి పూడ్చుకుంటూ వస్తాం. మరీ ఎక్కువైతే గదులు కూడా ఏర్పాటు చేస్తారు. ఫౌండేషన్ ఆ రోజుల్లో శిల్పశాస్త్రాలు చెప్పినవి అవి. అది అలా ఉండేటప్పుడు ఏం చేస్తారంటే భూగృహాలు అని కొన్ని ఉంటాయి. ఆ భూగృహాల్లో దేనికి వాడతారు వాటిని? ఇలాగే సెల్లార్స్. మీకు అసలు కుతుబ్ షాహీల్లో ఎన్ని సెల్లార్స్ లేవు ఇక్కడ, మీరు ఆశ్చర్యపోతారు. చాలా సెల్లార్స్ ఉంటాయి కింద, పునాదుల కోసం ఏర్పాటు చేసి సెల్లార్స్ అవుతే వాడుకోవచ్చు కూడా. అలా ఆ రోజుల్లో ఏమైందంటే ఆలయాలు నిర్మించేటప్పుడు వాళ్ళు కూడా ఇది మొన్న ఇప్పుడు దాదాపుగా మీకు మధ్యయుగంలో నిర్మించేటువంటి ఆలయం. దాంట్లో ఏం చేశారు వాళ్ళు, రాజవంశం వాళ్ళు ఏమన్నారంటే మన అంతటికీ కారణం ఆ అనంత పద్మనాభుడు కదా, ఈ సంపదలు ఇవన్నీ మనం సేకరించుకున్నా ఏ రూపంలో మనకు వచ్చినా వాటన్నిటిని మనం అవసరం మేరకు మాత్రమే పెట్టుకొని ఎక్కువ పెట్టుకోండి, ఈ ఎక్కువనంతా దేవుడికి ఇచ్చేద్దాం. ఆయన అందరినీ కాపాడేది ఆ దేవుడే కదా, మరి ఆ దేవుడే సర్వోన్నత శక్తివంతుడు కదా, మనం ఎంత ఆయన మనకు మరణం ఉంది కానీ ఆయనకు మరణం లేదు, ఆయన వల్లే మనం ఇలా కొనసాగుతున్నాం, మన వంశం అభివృద్ధి చెందుతుంది అని ఈ రాజవంశీకులు అందరూ తమకొచ్చే సంపాదనలో 99% బంగారం రూపంలోకి మార్చి ఆలయానికి సమర్పించడం అనేది ఒక ఆనవాయితీగా వచ్చింది. రకరకాలుగా విగ్రహాలు కావచ్చు, నాణ్యాలు కావచ్చు, వస్తువులు కావచ్చు, ఫర్నిచర్ కావచ్చు, అలా సేకరించి పెట్టిన దాన్ని ఎక్కడ పెట్టాలి మరి? ప్రతి దేవాలయానికి ఒక భాండారం ఉంటుంది, భాండాగారం అంటారు దాన్ని. మరి ఇటీవల మీకు అక్కడ పూరి జగన్నాథ ఆలయంలో కూడా ఆ మధ్య గొడవ జరిగింది కదా, పైన అది ఉంది ఇది ఉంది, చివరికి ఏం లేదు, అన్ని చూస్తే ఏం లేదని తేలింది. అలా కొన్ని ఊహలు ఉంటాయి. కొంతమంది ఏం చేస్తారు, ఊరికి మచ్చుకు చూస్తున్నాం, గోల్కొండ నుంచి చార్మినార్ కింద సొరంగం ఉందంటాడు. కొద్దిగా అక్కడే కొంచెం చిన్న సెల్లార్ ఒకటి ఉంటే దాన్ని సొరంగం అంటాడు వాడు, పోకుండా చీకట్లో ఆడి నుంచి పోడు, అది 2 మీటర్ల కంటే ఉండదు అలా అనుకుంటారు. కర్నూలులో కూడా అంతే. కర్నూలులో కొండారెడ్డి బురుజునే ఉంటుంది. కొండారెడ్డి బురుజులో కింద భూగృహం ఉంటుంది. ఇలాంటిది ఏదైనా ఆపద సమయంలో బహుశా ఆ కిల్లేదారు లోపలికి పోవడానికి, దాచుకోవడానికి టెంపరీగా పెట్టుకుని ఉండొచ్చు. దాని కొద్దిగా చీకట పోగానే వాడు పోలేడు, భయం పుట్టుద్ది. అరే ఇక్కడి నుంచి అలంపూర్ కొందరు అంటాడు, వాడు పోయాడు, పోలేదు కదా. అలాగే చెప్పుకుంటారు. కొండపల్లి, విజయవాడలో ఉన్న కొండపల్లి కోట మీద నుంచి ఖమ్మం కోటకు కింద ఎందుకు వేస్తారు? అసలు అవసరం ఉంటుందా? ఈజ్ ఇట్ ఫిజికల్లీ పాసిబుల్? వేయలేరు కదా. ఇప్పుడంటే లండన్లో అండర్ గ్రౌండ్ మెట్రోస్ వచ్చినాయి, కలకత్తాలో అండర్ గ్రౌండ్ మెట్రో వచ్చింది. ఒక పద్ధతి ప్రకారం మనం తెలుసుకుంటూ వెళ్ళి దాన్ని వినియోగంలోకి తెచ్చుకుంటున్నాం. కానీ ఆ రోజుల్లో అక్కర్లేదు అసలు. అది అసలు హైలీ ఇంపాసిబుల్. రాతిని తొలిసి మలిసి అన్ని కిలోమీటర్లు వస్తారా? ఇవన్నీ జస్ట్ ఊహలు. అది నిజానికి అందనటువంటి విషయాలు అన్నమాట, అపోహలు. అలాగే ఇక్కడ అనంత పద్మనాభ స్వామి దగ్గరికి వచ్చేసరికి భూగృహాలు ఉన్నాయి. ఆ భూగృహాలన్నింటినీ కూడా ఒక్కొక్క అరగా పెట్టుకున్నారు, గదులు గదులుగా. ఈ గదుల్లో స్వామివారికి సంబంధించిన అన్ని దాచారు. ఇంకొక గదిలో అది చిట్ట చివరి గది, దానికి నాగబంధం వేశారు అంటారు. నాగబంధం అంటే ఏమిటంటే, నిజంగా మనం అనుకుంటాం నాగబంధం అని, మాకు కూడా ద్వారాల మీద పెడుతూ ఉంటారు ఆలయంలో, ద్వారానికి అటు ఇటు ఉంటాయి. అలాగే మీరు తలుపులు వేసేటప్పుడు కూడా మన చిన్న పెట్టెలకి తాళం వేసేటప్పుడు కూడా ఆ నాగం బొమ్మ ఉండి దాన్ని అలా బంధించినట్టుగా ఉండి ఒక చెబుతారు, ఒక భయాన్ని కల్పించేటువంటి ఒక చిహ్నం అది. ఎందుకది? అక్కడ పోయారంటే పాము ఉందరా, మీరు కనుక తాళం తీశారంటే దొంగ ఎవడైనా ఇమీడియట్గా కరిసిద్దు మిమ్మల్ని. ఎవడు పోడు, అయ్యో నేను బతకాలి కానీ నాకు ఎందుకు చచ్చిపోయినా వచ్చే బంగారం అనుకుంటారా లేదా? అదిగో అలా ఒక భీతిని మనసులో కల్పించకపోతే ఈ అవినీతి పెచ్చరిల్లుద్ది. దేవుడు సొమ్మును కూడా కాజేయటానికి ఇప్పుడు లింగాలు లేపేశారో మీకేం తెలుసు? మేము చూస్తుంటే శిథిలాల్లో బాధ వేస్తుంది. లింగం అడుగును కూడా కింద ఉందని పాపం తవ్వి చేతులు నెబ్బుట్టి వెళ్ళిపోతూ ఉంటారు. అలా మనిషి న్యాయబద్ధంగా కాకుండా అసంబద్ధంగా
ఎక్కువ ధనాన్ని సంపాదించాలి అన్నటువంటి ఒక కండూతితో ఇలాంటి కార్యక్రమాలు చేస్తారని ఈ భయాన్ని కల్పించారు. ఇక్కడ కూడా అంతే. మరి ఎందుకు ఉంటుంది? మనం పాము ఉంది అంటారు. ఎందుకు ఉంటుంది పాము? ఎన్నేళ్ళు ఉంటుందా పాము? పాముకు కూడా జీవన కాలం ఉంటుందా లేదా? మీరే చెప్పండి. మరి ఆ పాముకు ఇంకొక పాము జాతాయి, మళ్ళీ దానికి ఒక పిల్ల పుట్టి దాన్ని అన్నీ జరగని పనులు కదా. ఎంత ఏమైందంటే ఇది శాస్త్రీయంగా ఆలోచిస్తేనేమో మనకి దానికి ఒక సమాధానం దొరకదు. కానీ మనుషుల్లో భీతిని కల్పించి అదిగో ఆ ధనం అందరికీ సంబంధించింది, దేవుడిది, దాన్ని మనం ముట్టుకోకూడదు అన్న భయం కల్పించడం కోసమే ఇవన్నీ వచ్చాయన్నమాట. ఇప్పుడు నిజంగానే కనుక ఇది ఓడ తీశారు అనుకోండి, మనకి అసలు తెలియకుండా ఏముంటుందో నేను చెప్పలేను. బికాజ్ తెలియదు నాకు. బుద్ధుడు ఏమన్నాడంటే దేవుడు ఉన్నాడా అని అడిగారు. అడిగితే ఆయన మౌనంగా ఉన్నాడు. మళ్ళీ అడిగారు, మౌనంగా ఉన్నాడు. మళ్ళీ అడిగారు, మౌనంగా ఉన్నాడు. అప్పుడు ఆనందుడు అన్నాడు, భంతే అంటే గౌరవనీయ, వాళ్ళు ఇన్నిసార్లు మిమ్మల్ని 3 సార్లు అడిగారు కదా దేవుడు ఉన్నాడా, దేవుడు ఉన్నాడా, దేవుడు ఉన్నాడని. మీరు ఉన్నాడో లేడో, ఉంటే ఉన్నాడని లేకపోతే లేడని చెప్పొచ్చు కదా, మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు అన్నాడు. నేను తెలియదు కదా, నాకు నా అనుభవంలోకి రాలేదు. బట్ నాకు ఏదైతే నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నానో దాన్ని మాత్రమే బోధిస్తున్నాను. బోధించేది కూడా మీరు పరిశీలించి అది నిజమని నిగ్గుదేలినప్పుడే ఆచరించమని చెబుతున్నాను కదా నేను. మరి నేను చూడని దేవుని గురించి నేను ఎలా చెప్పేది? చెప్పటం తప్పవుతుంది కదా. అంటే చూడని దాన్ని నేను చెప్పటం తప్పవుతుంది కదా. అందుకని నేను మౌనం వహించాల్సి వచ్చింది అని చెబుతాడనమాట. అంటే ఏమిటి? అక్కడ కూడా మనం ఎవరు చూడలేదు అక్కడ నిజంగా బాగుందని. నిజంగా నాగబంధం అంటే నాగబంధం అనేది ఏమిటంటే ఒక డిజైన్కే పరిమితం అవుద్దు తప్ప నిజంగా జీవంతో పాములు 2 బంధించుకొని అక్కడ ఉండి కాపలాగా వస్తూ ఎవరన్నా వస్తే బుర్సలు కొట్టి కాటేస్తానికి సిద్ధంగా ఉంటాయి అన్న అర్థం కాదనమాట అది. అలా మనం మామూలుగా అర్థం చేసుకోవాలి. బట్ ఇది ఎంతవరకు నిజమో తెలియదు సార్. ఆ నాగబంధనం అంటే సైంటిఫిక్ ప్రకారం వాళ్ళు ఏమన్నారంటే ఏదో సమ్ కెమికల్ అక్కడ ఉండడం వల్ల పాములు దానికి అట్రాక్ట్ అవుతాయి. అది పోవాలి అంటే గరుడ అదే సరే. వాళ్ళు ఒక మాట అండి, ఎవరైతే ఒకదాన్ని సృష్టిస్తారో ఉపసంహారం కూడా వాళ్ళకే తెలుసు. అంతే కదా. ఇప్పుడు మనం పెన్ను ఉంది, పెన్నును మనం ఇలా తీసామండి, మళ్ళీ ముయ్యటం కూడా మనకి తెలుసు. ఎందుకంటే నేను తీసాను కాబట్టి. అది అలా